మా ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మేము ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గోచార రీత్యా ఈ రాశి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఏ విషయాల్లో వీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఈ రాశివారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్య, ఆర్థిక విషయాలలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ రాశి వారికి ఎటువంటి ముప్పు పొంచి ఉన్నాయి, వీరి గ్రహస్థితి ఆధారంగా వీరికి ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి, వీటి నుండి తప్పించుకోవాలి అంటే వీరు ఎటువంటి దేవతారాధనని చేసుకోవాలి, చేయవలసిన పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరి యొక్క గ్రహస్థితి కారణంగా వీరికి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరు ధైర్యంగా తట్టుకుని నిలబడే సమర్థతను కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా, అవమానాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకుని నిలబడతారు. ఎందుకంటే వీరికి మానసిక ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు భయపడాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఈ రాశి వారికి వీరికి తెలియకుండానే వివాదాస్పద విషయాల్లో వీరు ఇరుక్కుపోవచ్చు, అంటే గొడవల్లో ఇరుక్కుపోవచ్చు. అంతేకాక ఏదైనా భూములు అమ్మకాలు కొనుగోలు చేసినట్లయితే కనుక, ఏదైనా ల్యాండ్ తీసుకుంటే కనుక దానికి సంబంధించి అమ్మిన వారు ఇదివరకే వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసింది మళ్ళీ వీరికి అమ్మడం వంటివి మోసదాయకమైన పనుల్లో వీరు ఇరుక్కుపోతారు. అలాగే వీరి గ్రహస్థితి వలన వీరికి భూములు అమ్మకాలు కొనుగోలు వంటి విషయాలలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి విద్యార్థులు జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే ఒక ఉద్యోగంలో చేరతారు. దాని వలన వీరికి అంత సంతృప్తి అనేది ఉండదు. ఈ ఉద్యోగంలో ఎందుకు జాయిన్ అయ్యాం అని బాధపడే సంఘటనలు కూడా వీరికి జరుగుతాయి. కాబట్టి ఈ రాశివారు ల్యాండ్ విషయాల్లోనూ, గొడవల విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ల్యాండ్ విషయంలో వీరికి గొడవలు, మనస్పర్ధలు, తగాదాలు కూడా వస్తాయి. ఈ విషయంలో వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మెడికల్ రంగంలో ఉన్నవారికి, సర్జరీ రంగంలో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి స్నేహితుల వలన చెడు వ్యసనాలకి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో అనవసర విషయాల్లో తలదూర్చడం, చెడు వ్యసనాలకి అలవాటు పడడం వంటివి చేయకపోవడం మంచిది. స్నేహితులతో వీరికి గొడవలు, సమస్యలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి స్నేహితులతో తిరుగుతూ వారితో చెడు వ్యసనాలకు వెళ్ళకపోవడం అనేది మంచిది. ఈ రాశివారు అలా చేయడం కారణంగా డబ్బును కూడా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు వ్యాపారస్తులు చూసుకుంటే గనక, వ్యాపారస్తులు కూడా ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులను పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త చూసుకోవాలి. అంతేకాదు ఈ మాసంలో వ్యాపారస్తులు ధనాన్ని అప్పుగా ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయకూడదు. ధనాన్ని అప్పుగా ఇవ్వడం వలన ఆ డబ్బు తిరిగి వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితులు గోచరిస్తున్నాయి. అందువలన ధనానికి సంబంధించిన రుణాలను తీసుకోకపోవడం మంచిదని ఈ రాశి వారికి తెలియవస్తున్నాం. ఇక ఆర్థిక విషయానికి వస్తే వీరికి ఈ మాసంలో ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అనుకోని అతిథులు ఇంటికి రావచ్చు. దీనివలన ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో ఈ రాశి వారికి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. అంతేకాక రోజు యోగా, ధ్యానం, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, క్వాలిటీ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం కారణంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ రాశివారు వివాదాస్పద సంఘటనల్లో ఇరుక్కుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ల్యాండ్ కొనుగోలు విషయంలో వీరు ఎక్కువగా మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మాసంలో ల్యాండ్ కొనుగోలు వంటివి చేయకపోవడం మంచిది. విద్యార్థులు ఏదైనా ఉద్యోగం కోసం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఎగ్జామ్స్ రాస్తారు, బాగా రాస్తారు, ఇంటర్వ్యూకి వెళ్తారు, ఉద్యోగం కూడా వస్తుంది. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఈ ఉద్యోగంలో వీరికి తృప్తి ఉండదు. ఈ మాసంలో ఈ విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్త తీసుకుంటే గనక మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధనని చూసుకుంటే కనుక ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం, దుర్గా అమ్మవారిని ఆరాధించడం, అలాగే ఇష్టదేవతారాధనని చేసుకోవడం కారణంగా మీ సమస్యల నుండి బయటపడతారు. లేని వారికి ఆహారం పంచిపెట్టడం, గోమాతకి ఆహారం తినిపించడం,
అలాగే వంటివి చేయడం కారణంగా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో విన్నారు కదండి, మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.